ముసుగులో గుద్దులాట కాదు. ఐ డిమాండ్ ద గవర్నమెంట్, మీరు దయచేసి థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్స్, సెక్యూరిటీ రివ్యూ కమిటీ రికమెండేషన్స్ ఏ బేసిస్ మీద చేసిండ్రు ఆ విషయాలు ప్రజల ముందర పెట్టాలి. ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ ఇది సీక్రెట్, మేము చెప్పము. వాళ్ళ ప్రాణాలకు ముప్పు అంటే మరి మా ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నది, మా పెద్దిరెడ్డి ప్రాణాలకు కూడా ముప్పు ఉన్నది. అందుకొరకైతే అంత తీవ్రమైన ఒత్తిడికి లోనైండు. ఇలా హాస్పిటల్లో పోరాడుతూ ఉన్నాడు ఆయన. ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు. మీకు చెప్తారా రేవంత్ రెడ్డి గారు? పైడాకుల అశోక్ న్యాయము, పైడాకుల అశోక్ ఒక న్యాయము, సత్యవతి రాథోడ్కు మరొక న్యాయం ఉండదు కదా? మాలోత్ కవితకు ఒక న్యాయము, సునీత మహేందర్ రెడ్డికి ఇంకొక న్యాయం ఉండదుగా? పట్నం నరేందర్ రెడ్డికి ఒక న్యాయము, అనుముల తిరుపతి రెడ్డికి కొండలరెడ్డికి ఇంకో న్యాయం. అనుముల తిరుపతి రెడ్డి మీద థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్ ఏమున్నది? ముఖ్యమంత్రి బంధువులే ఆయన హోదా అయితే, ముఖ్యమంత్రి సోదరుడు ఆయన హోదా అయితే, షో మీద ఎల్లో బుక్, ఆ బ్లూ బుక్కో ఎల్లో బుక్ ఉంటుందిగా సెక్యూరిటీ ప్రోటోకాల్స్లో, అందులో ముఖ్యమంత్రి బంధువులు వాళ్ళందరికీ కూడా అత్యాధునిక ఆయుధాలతో బీపీ కార్లు ఇవ్వాలి, అత్యాధునిక ఆయుధాలు ఇవ్వాలని ఎక్కడ రాసినదో దయచేసి ఆ విషయాలు ప్రజల ముందర పెట్టండి. జానారెడ్డి గారికి 2+2 గన్మెన్ ఇవ్వాలని, బీపీ కార్ ఇవ్వాలని, ఇంటి ముందర గార్డు పెట్టాలని ఎక్కడ రాసున్నది? ఆయన హోదా కేవలం రేవంత్ రెడ్డి గారికి దోస్తు కావడం వల్లనేనా? ఏంటి ఎక్కడ రూల్? అందుకొరకే అర్జెంటుగా థ్రెట్ పర్సెప్షన్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా బయట పెట్టాలి. అదేవిధంగా ఫహీం ఖురేషి, అదేవిధంగా వాసవి బిల్డర్స్ అనేటోడు ఎవడైతే విజయ్ కుమార్ ఉన్నాడో వాడు, ఈ ఫహీం ఖురేషి కలిసి ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మీద చేసిన కుట్ర అవుతుందో ఆ కుట్ర బహిర్గతం కావాలి, బరాబర్ కావాలి. బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికి కూడా ముప్పు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు కానీ, ఎక్స్ఎంపీలు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకు కూడా భద్రత వెంటనే పునరుద్ధరించాలి. బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఇంకా 5-6 మంది ఎక్స్ఎమ్మెల్యేలు గౌరవ హైకోర్టుకు పోయి వాళ్ళు ఒకటి తెచ్చుకున్నారు, ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ను కూడా మీరు హానర్ చేయడం లేదు. ఎందుకు అంటే కోర్టులు అంటే నిన్న రంగనాథ్ గారిని తీసేయమని కోర్టు ఏ విధంగా అయితే ఆర్డర్ ఇచ్చిందో, మీరు డివిజన్ బెంచ్ పోతాము, ఎక్కడ పోతాము అక్కడ పోతామని ప్రభుత్వంలో ఎవరిని ఎక్కడ నియమించుకోవాలో మా హక్కు అని మీరు అంటున్నారుగా రేవంత్ రెడ్డి గారు. మేము కూడా ఏమంటున్నామంటే మాకు ముప్పున్నప్పుడు మమ్మల్ని కాపాడడం ప్రభుత్వం హక్కు. దానికోసమే మేము కోర్టు గడప దొక్కాము, న్యాయస్థానం గడప దొక్కాము. గౌరవ న్యాయస్థానం మా బాధను అర్థం చేసుకొని ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆర్డర్ చూపాలి కదా. పెద్దిరెడ్డి రెడ్డి గారు పోయి ఆర్డర్ వరంగల్ కమిషనర్కి ఇస్తే, సార్ నాకేం తెలియదు ఎస్ఆర్సీ పోయి అడగన్నట్టు. ఎవరు ఎస్ఆర్సీ? ఏ చెట్టు కింద ఉంటాడు ఎస్ఆర్సీ? ఏ బతుకమ్మ కుట్టను ఉంటాడు ఎస్ఆర్సీ? ఏ హుసేన్ సాగర్లో ఉంటాడు ఎస్ఆర్సీ? ఎస్ఆర్సీ పేరు చెప్పి మా జీవితాలను, మా ప్రాణాలకు ముప్పు తీసుకొస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇంకా చివరిగా మీరు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అన్నారు. అయ్యా, కర్ణాటకలో బుల్లెట్ ప్రూఫ్ కార్స్ మినిస్టర్లకు లేవు, కేరళలో లేవు, తమిళనాడులో లేవు, మహారాష్ట్రలో లేవు, ఒరిస్సాలో లేవు. మరి తెలంగాణలో ఎందుకు మినిస్టర్లకు? మీరే అన్నారు, డీజీపీ గారు ఏమన్నారు? ఆయన ఇచ్చిన డాక్యుమెంట్ ఏం చెప్పిండు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ డిక్లేర్డ్ దట్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం హ్యాస్ బీన్ ఎఫెక్టివ్లీ ఎలిమినేటెడ్ విత్ ద ఆర్మ్డ్ అండర్గ్రౌండ్ క్యాడర్స్ హ్యావింగ్ either surrendered, been arrested or neutralized. Telangana has likewise emerged as a Naxal-free state with no active underground Maoist leaders or cadres operating within the state. అన్నప్పుడు తీసేయండి మంత్రులందరికీ కూడా. ఎందుకు వాళ్ళకు? మంత్రులకు, విప్పులకు, జానారెడ్డికి వీళ్ళందరికీ ఇచ్చిండ్రుగా. ఇంకా కొంతమంది పోలీసు అధికారులు మీకు దగ్గర ఉన్న వాళ్ళందరికీ అట్లనే పెట్టుకున్నారు కదా. అందరికీ తీసేయండి. మరి వాళ్ళకొక న్యాయము పెద్దిరెడ్డి రెడ్డికి ఇంకో న్యాయం ఉండకూడదుగా? వాళ్ళకొక న్యాయము సత్యవతి రాథోడ్ గారికి ఇంకో న్యాయం ఉండకూడదుగా? బీ ఫెయిర్. దీని మీద మేము తప్పకుండా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం, పోరాటం చేస్తాం. మీరు ప్రజాధనంతో మీరు మీకు ఇష్టమైన వాళ్ళకే గన్మెన్లను ఇచ్చుకొని వాళ్ళ హోదాను పెంచి మా ప్రాణాలకు మాత్రం ప్రమాదం కల్పిస్తే ఈ విధంగా ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళు తీవ్ర అస్తత్వతకు గురయ్యే ప్రమాదం ఉన్నది. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మాకు గ్రీన్ ఛానల్ ఇచ్చారు. వెరీ వెరీ వి హైలీ అప్రిషియేట్ ఇట్ అండ్ వి థ్యాంక్ యూ. బట్ అసలు ఆ పరిస్థితే రాకుండా చూసే అవకాశం ఉన్నది. అందుకొరకే దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. మేము తప్పకుండా గౌరవ న్యాయస్థానాన్ని ఈ ఎస్ఆర్సీ పేరు మీద బీఆర్ఎస్ నాయకులను గొంతు నొక్కాలని ప్రయత్నం చేసి ఏదైతే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో, అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో, దీని మీద తప్పకుండా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అవసరం అనుకుంటే ఒక
ప్రజా ప్రయోజనాల వాద్యం పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి అసలు ఈ సెక్యూరిటీ అనేది ఎట్లా ఘోరంగా మరి మిస్యూజ్ అవుతా ఉన్నది, దాని మీద కూడా మేము చేస్తామని చెప్తూ మరొకసారి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు వెంటనే కోలుకోవాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.